చేస్తారంటే నీ చేయి విడిచి దూరముగా వెళ్ళిపోతారు. అవసరాలు బట్టి అవకాశాలు బట్టి నడుచుకుంటారు. మన దేవుడు ఎలాంటి వాడయ్యంటే, ఒకటి ఎలాంటి వాడు? కనికరము గల దేవుడు. రెండు, చేయి ఇడవాడు. ఏమిడివాడంట? చేయి ఇడవాడు. మూడవది, నిన్ను నాశనము చేయుడు. ఒకటి కనికరము గలవాడు, రెండు చేయి ఇడవాడు, మూడు నాశనము చేయడు. ఎందుకని? ఆయన కనికరము గలవాడు, ఎందుకని ఆయన చేయుడు, ఎందుకని ఆయన నాశనము చేయుడు అంటే 29వ వచనము 30వ వచనం చదువుకుందాము. 29వ వచనము 30వ వచనము. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. 30వ వచనము. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీ మీద కనికరం కలిగి ఉంటాడు అంటే, ఎప్పుడు నీ చేయకుండా ఉంటాడు అంటే, ఎప్పుడు ఆయన నాశనము చేయకుండా ఉంటాడు అంటే ఆయన మాట విన్నప్పుడు. ఎవరి మాట? దేవుని మాట విన్నప్పుడు. దేవుని మాట ఎవరైతే వింటారో వారి పట్ల దేవుడు కనికరము కలిగి ఉంటాడు. ఎవరైతే దేవుని మాట వింటారో వారి ఎడల దేవుడు కనికరము కలిగి ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థం కాదా? ఇందాక మనం 4వ అధ్యాయం చెప్పారు కదా, అందులోనే 29వ వచనము 30వ వచనం నుంచి చదివింది. 29వ వచనం మరొకసారి చదువుదాము. నీ దేవుడైన యెహోవాకు, నీ దేవుడైన యెహోవాను నీవు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎతికేవారు ఎలా ఎతకాలంట? ఏమండి, ఒక చోట నీ వస్తువును పోగొట్టుకున్నావు. నీ వస్తువు నీకు దొరకాలి అంటే నువ్వు ఎలా ఎతికి దొరికితే పై చూసుకుంటా ఎత్తుకుంటా దొరికిందా? అలా చూసుకుంటూ వెళ్తే అది నీ ఎదుటే ఉండదు, కానీ నీకు కనపడదు. నువ్వు దాన్ని ఎలా ఎతికితే దొరికిందా అంటే ఇంట్రెస్ట్గా ఎతకాలి, జాగ్రత్తగా వెతకాలి, ఆసక్తి కలిగి వెతకాలి. అప్పుడు నువ్వు పోగొట్టుకున్న వస్తువు అది ఏదైనా కావచ్చు, దొరికింది. అంతే, అది నీ ఎదుటే ఉండదు, కానీ నువ్వు సరిగా దాన్ని వెతకపోతే నీ కంటికి అది కనపడదు. అయితే ఇక్కడ దేవుణ్ణి వెతికే వారు ఎలా వెతకాలి అంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వెతికేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. ఆయన నీకు అప్పుడు ప్రత్యక్షమవును. దేవుణ్ణి చూడాలని చాలా మంది ఆశ కలిగి ఉంటారు. ఉపవాసాలు మీద ఉపవాసాలు చేస్తూ ఉంటారు, కడుపు కాచుకుంటారు, కన్నీరు విడుస్తారు. దేవుణ్ణి చూడాలి, నేను దేవుణ్ణి చూడాలని చాలా ఆశతో వెతుకుతూ ఉంటారు. కానీ నీవు దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే మొట్టమొదటిగా చూడండి, ఎలా? పూర్ణ హృదయముతోను
పూర్ణాత్మతోనూ ఆయనని వెతికినప్పుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీకు ప్రత్యక్షమవ్వాలి, దేవుని నువ్వు చూడాలి అంటే దేంతో ఎదగాలంట? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో నీవు ఎదిగినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ఈ మాట ఆయన చెబుతున్నాడు అంటే, మీరు వెళ్ళే దేశములో మిమ్మల్ని ఏ దేశానికైతే నేను పంపించాలని ఆశ కలిగి ఉన్నానో ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ దేశములో నాకు ఇష్టము లేనివి మీరు అనుసరించకూడదు, నాకు ఇష్టము లేనివి మీరు పాటించకూడదు, నాకు ఇష్టం లేనివి మీరు అనుసరించకూడదు. నేను ఏదైతే చేయొద్దని చెప్పానో అది మీరు చేయకూడదు. ఒకవేళ చేశారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండదంటారు? అప్పుడు ఎలా ఉండదంటారు? వద్దు అన్న పని చేసినప్పుడు ఎలా ఉంటుంది? శిక్ష తప్పకుండా శిక్ష పడుతుంది. అందుకనే దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకు, మీరు మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతో నన్ను వెతికితే నేను మీకు ప్రత్యక్షమవుతాను. అయితే ఇక్కడ ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీకు చేయడవాడు, నిన్ను నాశనము చేయడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ తొందరపాటున తెలిసి తెలియక ఒకవేళ ఇశ్రాయేలు పొరపాటు చేసిన ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఏవైనా పాటించి వారు భ్రష్టులైపోయి దేవునికి దూరంగా ఉండి వారి జీవితాలను వారు నాశనం చేసుకొని కష్టాలు పాలైపోయి నష్టాలు పాలైపోయి ఇరుకులు ఇబ్బందుల్లో ఉండి వేదన పడుతూ దిక్కు తోసక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హృదయము తిప్పుకొని దేవుని వైపు తిరిగి ప్రభువా అని వెతికినట్లయితే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన వెతికి మేము తప్పు చేశాము, నీ మాట వినలేదు, ఇక నుండి అలాంటి పొరపాటు మేము చేయము, మమ్మల్ని క్షమించు నాయనా అని ఎప్పుడైతే వారు మొరపెడతారో అప్పుడు వారికి ఆయన అంటాడో ప్రత్యక్షమవుతాడంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు చెప్పేది ఏంటో తెలుసండి? దోషిని నిర్దోషిగా ఎంచడం, నిర్దోషిని దోషిగా దేవుడు ఎంచడం. తప్పును తప్పుగానే ఖండిస్తాడు, నీతిని నీతిగానే ఖండిస్తాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు? నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనము. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించున గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించుదని ప్రకటించను. ఇక్కడ అర్థమైందండి మీకు? మీరు మరలా చదవండి, మీకు అర్థమైంది. ఆయన 1000 మందికి కృప చూపును, దోషులను అపరాధులను దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, వినండి, ఆయన దోషాన్ని క్షమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు, అపరాధమును క్షమిస్తాడు. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడండి. దోషులు చేసేవారు ఉంటారే వారిని నిర్దోషి అని దేవుడు ఎప్పుడు ప్రకటించాడు.
దోషే, పాపి పాపే, దుర్మార్గుడే. ఇక్కడ చదవండి, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. అక్కడ అందుదాం. చాలా మంది అనుకుంటారు, అమ్మయ్యా నాతో అయిపోయిందిలే అనుకుంటారు. కానీ తండ్రుల దోషము అక్కడ చూడండి, 3 లేక 4, ఎంతండి? 3 లేక 4 వరకు ఆ దోషములంట కుమారుల మీదకి రప్పిస్తాడంట. విషయం ఎవరికి తెలుసా? తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాడని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మనము ఇత్తనమే మనకు పంటగా మారుతుందండి. మనము ఏ పంట అయితే వేస్తామో ఆ పంటే కోస్తాము. ఆ పంటనే మనము తింటాము, మన పిల్లలు కూడా తింటారు. అలాగే మన దోషములు మన పిల్లల మీదకి, వారి పిల్లల మీదకి వస్తుంది అని ఉంది ఇక్కడ. మరి అయితే ఏం చేయాలి? దేవుడు ఎలాంటి వాడంట? కనికరము గలవాడు, చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఎప్పుడు ఆయన మాట వినాలి. ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు పాపము చేయకూడదు అంటున్నాడు, నువ్వు దోషాలు చేయకూడదు, అపరాధిగా నీవు ఉండకూడదు అని మాట్లాడుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనము. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. అమ్మా, దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక. అపరాధం చేసిన వాడు ఎప్పటికీ నిరపరాధి కాడు. ఒక వ్యక్తిని చంపేసిన వాడు ఎప్పటికైనా అంతకుడే. వాడి పాపానికి క్షమాపణ ఉంది, కానీ వాడికి క్షమాపణ అర్థమైందా? పాపానికి క్షమాపణ ఉంది, కానీ వాడు ఎప్పుడు పాపే. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే దేవుని మాట వినాలి. ఆయన మాట వింటేనే కనికరించబడతారు. చూడండి ఇంకో మాట, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఏం చెప్తున్నాడు వినండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చేరదీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశముకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడిని యెహోవా కరుణాకటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల దేవునికి స్తోత్రములు. ఇప్పుడు దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. ఎవరి వైపు అండి? మనము దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. మనము దేవుని వైపు తిరిగే వారిగా ఉంటే ఆయన మన ఎడల కనికరము కలుగుంటాడు, మనం చేయబట్టుకుంటాడు, ఏ నాశనానికి మనలను అప్పగించాడు. అయితే ఇక్కడ ఆయనకు మన మీద కనికరము కలగాలి అంటే ఇక్కడ ఒకటి ఉందండి, పశ్చాత్తాపము కావాలి. దావీదు కూడా తప్పు చేశాడు, చేయరాని పాపము చేశాడు.
చెయ్యరాని ఘోరము చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, దేవుని యొక్క కనికరమును పొందుకున్నాడు. ఆయన ఎంత కనికరం పొందుకున్నాడంటే దేవుణ్ణి ఆయన అంటాడు, ఒక మాట చదవండి, కీర్తన గ్రంథం 86:15. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. దేవుడు ఎలాంటి వాడంట? దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్యము కలిగిన వాడు, కృపా, ఆయన దయాదాక్షిణ్యము కలిగిన వాడు, కృపా సత్యము కలిగిన వాడు. అయితే ఆయన దయ కలిగిన వాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర, దేవుని దగ్గర ఏం చేయాలండి? ఇంకో మాట 86:5, కీర్తన 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంట? దయాళుడు, క్షమించేవాడు, ఆయనకు మొరపెట్టు వారి అందరి కృపాతిశయము గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇక్కడ చూడండి, దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, ఆయన క్షమించగలిగిన వాడు. అయితే ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన వైపు మనం తిరిగేవారిగా ఉండాలి, తిరిగిన వారిగా ఉండాలి. మన ఎడల దేవుడు తిరగాలంటే, మన పాపాలు క్షమించాలంటే మనము దేవుని వైపు తిరిగి ఆయన దగ్గర మనము ఎలా ఉండాలి అంటే ప్రాయశ్చిత్తము చెల్లించుకునే వారిగా ఉండాలి, పశ్చాత్తాపడే వారిగా ఉండాలి. ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. నీ చేయి విడవడు, నీ చేయి విడవడు, నిన్ను నాశనములకు పోనివాడు. ఆయన చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు. అయితే దోషిని నిర్దోషిగా పెంచేవాడు మట్టికి కాదు, దోషిని దోషిగానే ఎంచుతాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు? ఏం చేస్తే దేవుడు మనలను క్షమిస్తాడు? ఏం చేస్తే దేవుడు మన ఎడల కనికరం కలిగి ఉంటాడు? మరి చూడండి, దావీదు గారు ఏమంటాడు? 145:9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రములు. ఆయన అందరికీ ఎలాంటి వాడంట? ఉపకారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అంటే అందరికీ ఉపకారం చేసేవాడే. అయితే ఆయన మాట వినేవారిగా ఉండాలి, పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఆయనను వెతికే వారిగా ఉండాలి.
చేసినవన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, అందరి ఎడల ఉపకారము చేస్తాడు. అయితే ఆయన కనికరము మన మీద, మన కుటుంబాల మీద నిలబడాలి అంటే ఆయన మాటకు చెవిగిన వారిగా ఉండాలి, ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలి. ఆయనను మనము తృణీకరించే వారిగా ఉండకూడదు, ఆయనను విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఆయన ఏమన్నాడు? నిన్ను చేయి ఇడవను, నిన్ను నాశనము చేయను. ఆయన బలి కోరేవాడు కాదు. ఎంత ఘోర పాపి అయినా ఆయన దగ్గరకు వచ్చి నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, ఇకెన్నడూ కూడా మళ్ళా అలాంటి పాపము నేను చేయను, అలాంటి ఘోరము నేను చేయను, అలాంటి నేరము నేను చేయను, అలాంటి నీచమైన కార్యాలతో నేను ప్రభువా తలపెట్టను అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన వింటాడో, మన పాపములను క్షమిస్తాడో, మన ఎడల దయ చూపిస్తాడో, కనికరము కలిగి మనలను ఆయన హక్కును చేర్చుకొని ఆయన చెంతనే ఉంచుకుంటాడు. హల్లెలూయా. అయితే ఒక మాట, తండ్రుల దోషము 3 లేక 4 తరముల వారికి అనగా కుమారుల 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 మీదకి రప్పిస్తానంటున్నాడు. ఈనాడు తండ్రులుగా ఉన్నవారు, తల్లులుగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి చేసిన దోషము కావచ్చు, పాపము కావచ్చు, అపరాధము కావచ్చు, తల్లి చేసిన పాపము కావచ్చు, నేరము కావచ్చు, అపరాధము కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, వాటిని గనక విడిచిపెట్టకుండా అలాగే హృదయాల్లో, జీవితాల్లో ఉంచుకుంటే అవన్నీ కూడా బిడ్డల మీద ఏలుబడి చేస్తే పిల్లలు శాపగ్రస్తులైపోతారు. చూడండి, కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే తండ్రులు దర్జాగా బతుకుతారు, వాళ్ళు ఇచ్చవిడిగా బ్రతికారు, ఇష్టానుసారంగా బ్రతికారు, కానీ పిల్లల కాడికి వచ్చేవాడికి దిక్కుమాలిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అనాథలుగా బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. అడుక్కు తినేవారుగా చాలా మంది ఉన్నారు. ఏంటో తెలుసండి, పేదవాడు కడుపు కొట్టి పేదవాడి యొక్క ఆస్తులు లాక్కొని పేదవారిని దోసుకొని వారిని ఇబ్బందులు పెట్టిన వారందరూ కూడా రాను వారి కుటుంబాలు ఏమైపోయినాయి తెలుసా? దిగజారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఈనాడు ఏ నేరము, ఏ దోషము, ఏ అపరాధము నీ మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడాలి. ప్రభువా, తెలుసో తెలియకో ఇప్పుడు వాళ్ళకు నేను తప్పు చేశాను, ఇకెన్నడూ కూడా అలాంటి పాపము కానీ, అలాంటి నేరము కానీ, అలాంటి అపరాధము కానీ నేను చేయనయ్యా. నా బిడ్డల మీదకో, నా కుటుంబం మీదకో ఎన్నడూ కూడా ఇలాంటి తెగుళ్ళు కానీ, ఎలాంటి బాధలు కానీ, ఎలాంటి శోధనలు కానీ నా బిడ్డల మీదకు రాకుండా కాపాడయ్యా. ఏ రోగాలు నా బిడ్డల మీద ఏలుబడి చేయకూడదు, ఏ పాపాలు మా కుటుంబాల మీద ఏలుబడి చేయకూడదని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా క్షమించి వారి ఎడల కనికరము కలిగి ఎన్నటికి కూడా నాశనము కాకుండా చూసుకుంటాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంట? కనికరము గల దేవుడు, ఎన్నడూ కూడా చేయడమని దేవుడు, నిన్ను నాశనము చేయనివాడు, నాశనము చేయడం. నాశనము చేయకుండా ఉండాలి అంటే కనికరం పొందుకోవాలి. కనికరం ఎప్పుడు పొందుకుంటామంటే పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరిగి ఆయన వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షమవ్వాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఆయన వెతకాలి. ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి పశ్చాత్తాపడినట్లయితే తప్పకుండా పాపములను, అపరాధములను, దోషములను క్షమించి గొప్ప విడుదలనిచ్చి నీ తరతరములన్నిటిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడాలంటే దేవుని మాట వినాలి. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమె తలను వంచండి, కళ్ళు మూసుకో.